భయమేమీ లేదు, నెమ్మదిగా ఉందని అనుకోనుచుండగా ఆకస్మికంగా వస్తుందండి నాశనం. అందుకే వీటన్నిటి నుండి తప్పించబడటానికి ప్రార్థన ఒక్కటే మనకు ఆయుధం. దేవుడు ఒక్కడే సమస్త పరిస్థితులను మార్చగలిగిన దేవుడు. కానీ రోజు మనుషులను మనం చూసినప్పుడు నెమ్మదిగా ఉంది, భయమేమీ లేదు, తొందర ఏమీ లేదు, ఉపవాసం ఉండి కన్నీరు కార్చి ప్రార్థించవలసిన తొందర ఏమీ లేదు, మందిరానికి వెళ్ళవలసిన తొందర ఏమీ లేదు, అంతా బాగానే ఉంది, అంతా నెమ్మదిగానే ఉంది అని అనుకుంటాం మనం. కానీ నాశనం అయితే ఎలా వస్తుందంటే ఆకస్మికంగా, అంటే నీకు తెలియకుండా, నాకు తెలియకుండానే. అందుకే మనకి కష్టం వచ్చినప్పుడు కాదు ప్రార్థన చేయటం, కష్టం రాకముందే ప్రార్థన చేయటం. వారంలో ఏదో ఒక రోజు మనము ప్రతిష్ఠించుకుని ప్రార్థన చేయటం అలవాటు అయిపోవాలంతే. ఉపవాస కూడిక శుక్రవారం పగలంతా ఉపవాసం ఉండటం అలవాటు అయిపోవాలి. నెల నెల జరిగే ఉపవాస కూడికలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటం అలవాటు అయిపోవాలి. అలాగూ చేయటం ద్వారా, అలాగూ ఎడతెగక ప్రార్థన చేయటం ద్వారా, ఎడతెగ ఉపవాసం ఉండి మొరపెట్టడం ద్వారా రాబోయే కీడు, రాబోయే ఉగ్రత, ఆకస్మికంగా వచ్చే ఆ యొక్క భయంకరమైన అపాయముల నుండి